హాయ్ అండి, నమస్తే. ఈరోజు పొంగనాలు చేస్తాను. పొంగనాలకి కావాల్సినవి శనగపప్పు, శనగగడలు, మినపప్పు, శనగలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, సోడా పొడి, ఉప్పు వేసేటప్పుడు చెప్తా. నూనె వేసుకుంటా. ఇవన్నీ వేసుకుంటా దాంట్లో నూనెలోకి వేసుకున్నాము. మినపప్పు, శనగపప్పు కొంచెం దొల్లారుగా వేస్తాము. ఇవి వేసుకున్నాము. అవి వేగిండాయి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా కోసి పెట్టినాను చూడండి. కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకున్నాము. పొంగనాలలో లైట్ గా ఫ్రై చేసుకోము. లైట్ గా చూడండి, ఇలా వేయించుకుంటే చాలు. పొంగనాలకు పిండిలోకి పోసుకున్నాము. ఉప్పు వేసుకున్నాము దానికి తగినంత. సోడా పొడి, వేయించి పెట్టినవి దాంట్లోకి వద్దాము. కలుపుకున్నాము. బాగా మిక్స్ చేసుకుంటే అంత చట్నీ అండి. పొంగనాలలోకి కొన్ని శనగిత్తనాలు, కొన్ని శనగపప్పులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఇట్లా పచ్చి కొబ్బరి పప్పులు వేసుకుంటే చట్నీ బాగా టేస్టీగా ఉంటుందండి పొంగనాలలోకి. దానికే వేసిందాము. ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాము. చట్నీ ఆడించుకున్నామండి. ఇంకా చట్నీ వేయించడండి రెడీ అయింది. పొంగనాలలోకి చట్నీ బాగుంటుంది. ఇది పొంగనాలు వేసుకున్నాము. పొంగనాలు వేసుకున్నాము. నూనె వేసుకోవాలా పొంగనాల దాంట్లో. ఇంకా పొంగనాలు వేసుకున్నాము. కొద్దిగా నూనె వేద్దాం పైన. మూత వేసుకున్నాము. చూడండి, కాలినవి తిప్పేసుకున్నాం. ఇప్పుడు పొంగనాన్ని చూడండి, అన్ని ఇలా తిప్పుకొని ఇంకొక నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. చూడండి, బాగా ఉడికిపోయినాయి. రెండు సైడ్లా తీసేసుకున్నాము. అయిపోయినాయండి పొంగనాలు. చూడండి ఎలా వచ్చినాయో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.